సుప్రీంకోర్టు చీవాట్లతో రేవంత్ సర్కారుకు వణుకు మొదలైందా? ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోక తప్పదని బేజారవుతోందా? బైపోల్స్ ఖాయమని తేలడంతో వలస ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకోనున్నారా? రాష్ట్రమంతా ఇప్పుడు ఇదే చర్చ. నేను కొడితే మామూలుగా ఉండదన్న కేసీఆర్ వార్నింగ్ కాంగ్రెస్లో భూకంపం పుట్టించిందా? ఫిబ్రవరి ఆఖరులో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు రానున్నాయా? కేసీఆర్ శరణు కోరేందుకు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరం. కుట్ర రాజకీయాలే రేవంత్ కొంప ముంచుతున్నాయా? సెల్ఫ్ గోల్ పోలింగ్తో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయిందా? పార్టీలో అసమ్మతి సెగలు, రహస్య భేటీలు దేనికి సంకేతం? హస్తంలో అలజడిపై ఇవాల్టి బరాబర్. అంతకన్నా ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రానికి పైసా తీసుకురాలేని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్. పరిగి నియోజకవర్గం దాస్యా నాయక్ తండాలో కేటీఆర్ సభ, అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రెండుసార్లు రైతు బంధు ఎగ్గొట్టిన రేవంత్ మళ్లీ వాయిదాలు, మాట తప్పిందెవరో ప్రజలంతా చూస్తున్నారన్న వేముల. కేంద్ర బడ్జెట్పై ప్రధాని మోడీ ప్రశంసలు, ఏ రంగం అభివృద్ధిపై స్పష్టత లేదన్న ప్రతిపక్షాలు. వికసిత భారత్ కేంద్ర బడ్జెట్ లక్ష్యమన్న నిర్మలా సీతారామన్, వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చామన్న ఆర్థిక మంత్రి. ప్రజల చేతుల్లో డబ్బుంటేనే పారిశ్రామిక అభివృద్ధి, కేంద్ర బడ్జెట్ ఊతమిస్తుందంటున్న ఇండస్ట్రీ వర్గాలు. సుప్రీంకోర్టు చీవాట్లతో రేవంత్ సర్కార్లో వణుకు మొదలైంది. సుప్రీంకోర్టు గర్జనతో కాంగ్రెస్ పార్టీలో భూకంపం పుట్టింది. దీనికి తోడు 10 మంది ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ గాంధీ భవన్ను షేక్ చేసింది. దెబ్బకు భుజాలు తడుముకున్న సీఎం రేవంత్ మంత్రులను ఆగమేఘాల మీద పిలిపించుకొని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్ పెట్టాడు. బడ్జెట్ మీద మేధో మదనమని బయటకి కలరింగ్ ఇచ్చినా లోపల రేవంత్ ఆయన మంత్రివర్గం పడిన మదనమంతా ఇందుకోసమేనట. 10 మంది ఎమ్మెల్యేల రహస్య మంతనాలపైనే సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు టాక్. అధికారంలోకి రావడమే ఆలస్యం, పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం ఉన్నా రేవంత్ రెడ్డికి భయం చావలేదు. సీఎం సీటు పోతుందన్న వణుకుతో పార్టీ ఫిరాయింపులకు దిగాడు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలమేశాడు. భయపెట్టి డబ్బాశ చూపి పదవుల గాలమేసి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి లాక్కున్నాడు. రాష్ట్రం ఏమైపోతే నాకేంటి, ప్రజలు ఎడిపోతే నాకేంటి, నా పని మాత్రం ఇదే అన్నట్టుగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ కండువాలు కప్పి వచ్చాడు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా సొంత పార్టీ తెచ్చిన చట్టాలనే తుంగలో తొక్కిన కుట్రదారుడు రేవంత్. సరే, పదవుల కోసమో డబ్బుకు ఆశపడో లేదంటే కేసులకు భయపడో కొంతమంది ఎమ్మెల్యేలు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దారు.
గెలిపించిన పార్టీకి ప్రజలకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరినప్పటికీ పదవులకు రాజీనామా చేయలేదు. ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగితే సుప్రీంకోర్టు కూడా అండగా నిలబడింది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ మీద దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని సూటిగా ప్రశ్నించింది. అసెంబ్లీ ఆఖరు దాకా అంతే సంగత అని మండిపడింది. సహేతుక సమయం అంటే సభాకాలం అయిపోవడమా అంటూ గట్టిగా నలుగుపెట్టింది. నోటీసుల జారీకే 10 నెలల సమయం తీసుకుంటారా అంటూ అక్షింతలేసింది సుప్రీం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గత ఏడాది మార్చిలో ఫిర్యాదులు అందితే 10 నెలలకు నోటీసులు ఇచ్చారంటే ఏమనుకోవాలని నిలదీసింది. అసెంబ్లీ గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకుండా ఉండటమే సముచిత సమయమా అని సుప్రీం సూటిగా ప్రశ్నించింది. మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగా వ్యవహరిస్తారా అంటూ కన్నెర్ర చేసింది. ఫిరాయింపులపై చర్యలెప్పుడో వారంలోపు చెప్పాలంటూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక సుప్రీంకోర్టు చీవాట్లతో రేవంత్ సర్కార్లో అలజడి మొదలైంది. ఏం చేయాలో పాలుపోక మల్లగులాలు పడుతోంది రేవంత్ ప్రభుత్వం. నిజానికి పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీనే చెబుతోంది. మరి అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి దగ్గరుండి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే ఏంటి అర్థం? రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు జరిగి 10 నెలలు గడిచిపోతున్నా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాలయాపన చేస్తూ కాలం గడిపేస్తున్నారు. కనీసం ఫిరాయింపుదారులకు నోటీసులు కూడా ఇవ్వలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపుదారులపై చర్యలకు టైం ఫ్రేమ్ పెట్టాలని సుప్రీంకోర్టును కోరింది. బీఆర్ఎస్ పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు తగిన సమయం అంటే ఎంత అని ప్రశ్నించింది. సమాధానం చెప్పాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం అనే అణుబాంబు పేలింది. వలస ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు కొరడాతో కాంగ్రెస్ పార్టీలో సునామీ పుట్టింది. మరి సుప్రీంకోర్టు చీవాట్లతో రేవంత్ సర్కారుకు వణుకు పుట్టిందా? అనర్హతపై నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితుల్లో అధికార పార్టీ బేజారవుతోందా? ఉప ఎన్నికలు తప్పవని తేలడంతో వలస ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకోబోతున్నారా? కేసీఆర్ శరణు జొచ్చేందుకు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారా? నేను కొడితే మామూలుగా ఉండదన్న కేసీఆర్ వార్నింగ్ కాంగ్రెస్ పార్టీలో పెను భూకంపం పుట్టించిందా? ఫిబ్రవరి నెలాఖరులో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు రానున్నాయా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రభుత్వ పనితీరు మీద సొంత సర్వే చేయించుకొని సెల్ఫ్ గోల్ కొట్టుకుంది కాంగ్రెస్. ఆ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో నిర్వహించిన 24 గంటల ఆన్లైన్ పోల్ కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అయింది. పోలింగ్లో పాల్గొన్న వారిలో దాదాపు 70% మంది మాకు కేసీఆర్ పాలనే మళ్లీ కావాలని కుండబద్దలు కొట్టారు. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకు పాలన కావాలా అని కాంగ్రెస్ వాళ్ళు వెటకారంగా పోలింగ్ పెట్టినా ఫామ్ హౌస్ పాలనే కావాలి అన్నారు జనం. సర్వే ఫలితాలు చూసి కాంగ్రెస్ నాయకుల ముఖంలో నెత్తురు చుక్కలేదు. రేవంత్ పాలనను జనం ఘోరంగా చీకొట్టారు. ముఖం మీద కాండ్రించి ఉమ్మడం ఒక్కటే తక్కువ. అంత దారుణంగా చెప్పడానికి కూడా వీల్లేని భాషలో బండబూతులు తిట్టారు జనం. ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో రేవంత్ ప్యాలెస్ పాలన నడుస్తోందంటూ దుయ్యబట్టారు. అడిగి మరీ తన్నించుకున్నారని ఎద్దేవా చేశారు. దాంతో కాంగ్రెస్ పరువు మూసిలో కలిసిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్తోనే రేవంత్ మళ్ళీ అడ్డమైన కూతలన్నీ కూస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళే పోస్ట్ చేసుకొని వాళ్ళే సర్వే అడిగి ఇవాళ తెలంగాణ రాష్ట్రాలతోటి ప్రజలతోటి తన్నించుకున్నంత పని అయింది వాళ్ళకి. మీరు పెట్టిన సర్వేలోనే కేసీఆర్కు 70%, రేవంత్ రెడ్డికి 30% రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మైండ్ బ్లాక్ అయిపోయి నిన్న షాద్నగర్ మీటింగ్లో ఆ కంపునోరు నెత్తిలో పెట్టుకొని ఎప్పట్లాగే ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు అబద్ధాలు, సంస్కారం లేని మాటలు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. రైతు బాంధవుడైన కేసీఆర్ గారి మీద మాట్లాడే నైతిక హక్కు ఈ బూతుల రేవంత్ రెడ్డికి లేదు. కేసీఆర్ గారి
కాలు గోటికి కూడా సరిపోవు నువ్వు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు చెప్తా ఉన్నా. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమావేశమైన రేవంత్ సెల్ఫ్ గోల్ సర్వే మీద రంకెలేసినట్లు సమాచారం. సర్వే ఎందుకు పెట్టారంటూ సీరియస్ అయ్యారట మనోడు. అసలే జనం చీకొడుతున్నారు. ఈ టైంలో 420 రోజుల పాలన మీద రెఫరెండం ఎందుకు పెట్టారు అంటూ రేవంత్ మండిపడ్డాడట. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరువు పోయిందని తెగ గుండెలు బాదుకున్నాడట. సోషల్ మీడియాలో బలహీనంగా ఉన్నామని తెలిసి కూడా ఏ ధైర్యంతో ఆన్లైన్ పోల్ నిర్వహించారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ల మీద నిప్పులు చెరిగాడట రేవంత్ రెడ్డి. పాపం. అసలు ఈ పోల్ ఇప్పుడు అవసరమా? నా పరువు అంతా గంగలో కలిపారు, ఇజ్జత్ మొత్తం పంచనామా అయ్యింది, ఇప్పుడేం చేయాలి అంటూ రేవంత్ రుసరుసలాడినట్లు బోగట్ట. కామన్ సెన్స్ లేకుండా చేసిన పనికి దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేసినట్లు గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇదేనా పార్టీని నడిపే తీరు? గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి తెలుసుకోకుండా ఏకంగా పోల్ పెడతారా? పార్టీ అనుబంధ విభాగాల్లో ఏం జరుగుతుందో కూడా చూసుకోరా అంటూ టీపీసీసీ చీఫ్కు, సోషల్ మీడియా ఇన్ఛార్జికు రేవంత్ క్లాస్ పీకినట్టు తెలిసింది. కానీ సర్వే విషయంలో కాంగ్రెస్ ఎంత డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేతికి ఎముక మిగలకుండా ఫ్రాక్చర్లు పడ్డాయి. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే రేవంత్ కుట్రలు చిత్తైనట్టేనా? కుట్ర రాజకీయాలే రేవంత్ కొంప ముంచుతున్నాయా? సెల్ఫ్ గోల్ పోలింగ్తో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇమేజీ డ్యామేజీ అయిందా? పార్టీలో అసమ్మతి సెగలు, రహస్య భేటీలు దేనికి సంకేతం? తమను తొక్కుకుంటూ సీఎం పీఠమెక్కిన రేవంత్కు అసలు సుసలైన కాంగ్రెస్ నేతలు ఎర్తుపెడుతున్నారా? త్వరలోని తన సీఎం సీటుకు గండం ఖాయమన్న గుబులు రేవంత్లో మొదలైందా? అందుకే ఆగమేఘాల మీద కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నాడా? అందుకే అధికారులు ఎవరిని అటు పక్కకు రానివ్వలేదా? మొత్తం మీద హస్తం పార్టీలో ఇదొక పెను అలజడి.